ఒక టైలరు తన కుమారుడితో కలిసి షాపులో బట్టలు కుడుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తన తండ్రి ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని తలతలా మెరుస్తున్న ఒక ఖరీదైన కత్తెరతో ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. తర్వాత ఆ కత్తెరను తన పాదాల వద్దకు విసిరేసి ఆ వస్త్రాన్ని కుట్టసాగాడు. కుట్టడం ముగియంగానే చిన్న సూదిని తీసుకుని తన తలపైనున్న టోపీకి గుచ్చి భద్రంగా పెట్టుకున్నాడు. ఆ చిన్నపిల్లవాడికి ఒక సందేహం వచ్చింది. నాన్నా, కత్తెర ఎంతో ఖరీదైనది, అందంగా కూడా ఉంది. దాన్నేమో అలక్ష్యంగా మీ కాళ్ళ దగ్గరకు విసిరేశారు. సూది చాలా చిన్నది, ధర కూడా తక్కువ. అది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ దాన్ని మీ టోపీకి గుచ్చుకొని భద్రంగా పెట్టుకున్నారు ఎందుకు అని ప్రశ్నించాడు. దానికి నవ్వుతూ వాళ్ళ నాన్న, నువ్వు చెప్పింది నిజమే తండ్రి. కత్తెర అందంగా ఖరీదైనదిగా ఉన్నప్పటికీ దాని పని కత్తిరించడం అంటే విడగొట్టడం. కానీ సూది చిన్నది, తేలికైనది అయినప్పటికీ దాని యొక్క పని చేర్చడం, కత్తిరించబడిన వస్త్రాన్ని అది కలుపుతూ ఉంటుంది. ఒక వస్తువు యొక్క విలువ లేదా ఒక మనిషి యొక్క విలువ వారు చేసే పని ద్వారా నిర్ణయించబడుతుంది, కానీ వాటి రూపం బట్టి కాదు అంటూ ఒక జీవిత సత్యాన్ని చెప్పాడు ఆ తండ్రి. తండ్రి చెప్పిన విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు కుమారుడు. బాగా సంతోషించాడు. మంచినే చేద్దాం, మంచివాళ్లుగానే జీవించుదాం.